initiated in God. నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను, ఇది దేవుని చేత ప్రారంభింపబడినది. It is the Lord who initiated this day, this time. ఈ సమయము, ఈ దినము దేవుడు ప్రారంభించింది. And I believe, as we think that this is a day of celebration and special day, నేను నమ్ముతున్న విషయం ఏంటంటే ఈ రోజు మనము ఇది ఆనందంగా జరుపుకునే ప్రత్యేకమైన దినమై ఉన్నది. it is a memorable day for two families. ఈ రెండు కుటుంబాలకి కూడా ఇది జ్ఞాపకం ఉండిపోయే దినం. It is a celebration for the groom and bride and the families. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారి కుటుంబాలు కూడా ఆనందంగా జరుపుకునే. It is a celebration for the whole village. ఇక్కడున్న పల్లె అంతా కూడా ఆనందంగా జరుపుకునే దినం. It is a celebration for the whole church. ఈ సంఘం అంతా కూడా ఆనందంగా జరుపుకునే దినమై ఉన్నది. But I believe అయితే నేను నమ్ముతున్న విషయం, this is the special not for anybody else. This is a special day not for anybody else. అయితే నేను నమ్ముతున్న విషయం ఏంటంటే ఇది అందరికీ కూడా ప్రత్యేకమైన దినం కాదు. And I do believe this is a special because this is initiated in the Lord. నేను నమ్ముతున్న విషయం ఏంటంటే దేవుడు దీన్ని ప్రారంభించాడు కాబట్టి ఇది ప్రత్యేకమైన దినమై ఉన్నది. Hallelujah. Hallelujah. I believe because God started to think about man, that's why it is a special day. నేను నమ్ముతున్న విషయం ఏంటంటే దేవుడు మానవుని కొరకు ఆలోచించడం మొదలు పెట్టాడు కాబట్టి ఇది ప్రత్యేకమైన దినము. It is a wonderful thing, my dear friends. ఇది అద్భుతమైన విషయం నా స్నేహితులారా. Sometimes we believe that, we think that, nobody is think about me. కొన్నిసార్లు మనం అనుకుంటాం నా కొరకు ఎవరు ఆలోచించట్లేదు. Sometimes we think that, I am alone, I am nothing is in my life. కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఒంటరిగా ఉన్నాను, నా కొరకు ఎవరు ఆలోచించట్లేదు. Sometimes we think that, nobody cares for my life. కొన్నిసార్లు అనుకుంటాం ఎవరు కూడా నా కోసం ఆలోచించట్లేదు. But the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, hey, this is not good for a man to be alone. నరుడు ఒంటరిగా ఉండటం మేలు కాదు. The Bible says, if the earthly father give you whatever you ask, why not the heavenly father? బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే లోకానుసారమైన తండ్రి మీకు ఏది కావాలని ఇస్తే పరలోకమందున్న తండ్రి ఎందుకు ఇవ్వడు? The Bible says that who am I that you are mindful of me? Who I am that you are mindful of me? బైబిల్ చెప్తుంది నేను ఎవరిని ప్రభువా నీవు నా కొరకు ఆలోచించుచున్నావు అని. My dear friends, my dear church, today is the day that I let you know that God is thinking of each and every one of us. ప్రియ సంఘమా, ప్రియ స్నేహితులారా, ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న విషయము దేవుడు అందరి కొరకు ఆలోచించుచున్నాడు. And this is a special day because God thought about the Rabbi and Urmila. ఇది దేవుడు ఆలోచించిన దినము కాబట్టి దేవుడు వారిద్దరి కొరకు కూడా ఆలోచించున్నాడు. అందుకే ప్రత్యేకమైన దినం. And this is special because God initiated about the Rabbi and Urmila for this day. ఎందుకు ఇది ప్రత్యేకమైన దినం అంటే దేవుడు వారిరువురు కొరకు కూడా ఆలోచించిన వాడై ఉన్నాడు. That's what it is special for, I believe. అందుకే నేను నమ్ముతున్న విషయం ఏంటంటే ఇది ప్రత్యేకమైన దినము. Then it says, ఆ తర్వాత చెప్తున్నమాట, the chapter 2 verse 20, రెండవ అధ్యాయం 20వ వచనం. then it says like that, ఈ విధంగా చెప్తుంది, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. and 22 up to 21, 22. Thank you, brother. It says that then God did everything after initiated the thinking about the man. బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే మనిషి కొరకు ఆలోచించడం మొదలు పెట్టాడో కొన్ని విషయాలు దేవుడు నా తర్వాత చేసి ఉన్నారు. Then God just made a woman. దేవుడు తర్వాత స్త్రీని చేసి ఉన్నారు. Then it says 22, he brought her to the man. అయితే 22వ వచనం ఉంది, దేవుడు స్త్రీని చేసి నరుని దగ్గరికి తీసుకొని వచ్చాడు. Remember, God initiated about a man. జ్ఞాపకం చేసుకోండి, మొదట దేవుడు నరునితో ప్రారంభించాడు. He started working in order to fulfill that plan and initiation plan. ఆయన ఏదైతే ప్రారంభించాడో, ఏవైతే ఆలోచించాడో ఆయన జీవితంలో ఆయన పని చేయడం మొదలు పెట్టాడు. Then he made a woman for man. అయితే ఈ కొరకు ఒక స్త్రీని ఆయన చేసి ఉన్నాడు. Listen carefully. Then he brought that woman, whatever God created, he brought that woman to the man. దాని తర్వాత దేవుడు స్త్రీని చేసిన తర్వాత ఎవరి కొరకైతే చేశాడో ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. And still that moment the man did not do anything. అప్పటి వరకు కూడా ఆయన ఏమీ కూడా చేయలేదు. Everything was done by God. అంతా కూడా దేవుడి చేత చేయబడింది. He initiated the thinking. ఆయన మొదట ప్రారంభించడం, నరుని కోసం ఆలోచించడం. He knew how to plan. దేవునికి తెలుసు ఏ విధంగా ఆయన
ఆలోచించాలి ఏ విధముగా మనిషికి and he శ్రేష్టమైన made a woman. అందుకే ఆయన ఒక స్త్రీని చేసి ఉన్నారు. Then he brought the woman to the man. అప్పుడు ఆ స్త్రీని ఈయన దగ్గరికి తీసుకొని వచ్చారు. See, it is a wonderful things, my dear friends. ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు ప్రియ స్నేహితులారా. After bringing to the man, then the man started to speak. ఎప్పుడైతే ఆదాము దగ్గరికి ఆ స్త్రీని తీసుకొని వచ్చారో Then- అప్పుడు ఆయన మాట్లాడడం Then మొదలుపెట్టారు. 23 say Adam say. అందుకే 23 వస్తుంది అప్పుడు ఆదాము చెప్పాడంట. See, this day is not between the two man and woman. This day is not between man and woman. ఈ దినము ఆ స్త్రీకి పురుషునికి మధ్య జరిగే దినము కాదు. It is a man, woman and God. ఈ దినము పురుషుడు స్త్రీ దేవుడు కూడా అయి ఉన్నాడు. God initiated the thinking. మొదట దేవుడు నరుని కొరకు ఆలోచించడం మొదలు పెట్టారు. Then God made a woman. దాని తర్వాత దేవుడు స్త్రీని చేసి ఉన్నారు. Then God brought the woman. అప్పుడు దేవుడు స్త్రీని నరుని తీసుకున్నారు. Then the man started to say. అప్పుడు నరుడు మాట్లాడడం మొదలు That is the wonderful things, my dear అది friends. అద్భుతమైన విషయాలు ప్రియ Do you స్నేహితులారా. understand today? మీకు అర్థమైందా? See, this is the day because of special day because God is in action. ఈ రోజు ఎందుకు ప్రత్యేకమైన దినం అంటే దేవుడు క్రియారూపంగా చేసిన దినం కాబట్టి. God initiated the thinking about Ravi. దేవుడు రవి కొరకు ఆలోచించడం మొదలు పెట్టారు. And God made the Urmila for Ravi. దేవుడు ఊర్మిళను రవి కొరకు తీసుకుని And then God brought Urmila to Ravi. అప్పుడు దేవుడు ఊర్మిళని చేసిన తర్వాత రవి కొరకు ఊర్మిళని తీసుకున్నాడు. And now we are here to be witness the celebration what God has done and what this both are going to manifest. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకున్నామంటే దేవుడు ఏ కార్యాన్ని అయితే వారి జీవితంలో చేశాడో అది సాక్ష్యం ఇచ్చేటప్పుడు దాన్ని చూడటానికి. Remember, my dear friends, నాకు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. after seeing the woman, a man did not keep quiet. ఎప్పుడైతే స్త్రీని చూశాడో నరుడు నిశ్శబ్దంగా లేడు. He said, ఆయన ఒక మాట అన్నాడు. man said, ఆయన ఏమన్నాడంటే I believe నేను నమ్ముతున్నాను marriage will not be best until and unless we are in action. వివాహం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే Yeah, men and women are in action. ఎప్పుడు వివాహం అనేది జరుగుతుందంటే స్త్రీ పురుషుడు కూడా ఆ కార్యం కొరకు ముందుకు వచ్చినప్పుడే. As today God brought woman for Ravi, ఈ రోజు ఏ విధంగా అయితే రవి కొరకు ఆ స్త్రీని దేవుడు తీసుకొని వచ్చాడు. today onward their life will start a new journey. ఈ రోజు నూతనమైన జీవితము వారు కొనసాగించబోతున్నారు. They will start a new action in the life. ఆ జీవితంలో నూతనమైన కార్యములు జరుగుతుంటాయి. And that action will make their marriage best. ఏ క్రియ అయితే జరుగుతుందో ప్రారంభింపబడుతుందో అది వివాహ జీవితము శ్రేష్టమైనదిగా. That's what Bible says. అందుకే వాక్యం చెప్తుంది. I believe that is a commandment from the Lord. నేను నమ్ముతున్నాను దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞని. Wives, submission to the husband. స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి. That is the difficult action for anybody. అది ఎవరికైనా కొంచెం కష్టతరమైన పని. Submission is not an easy job. లోబడి ఉండటం అనేది సాధారణమైన విషయం కాదు. And the husband, it says to the husband, love your wife. భర్తలారా మీ యొక్క భార్యలను ప్రేమించుడి అనే మాట రాయబడింది. As Christ loved the church. ఏ విధంగా క్రీస్తు సంఘమును ప్రేమించి ఉన్నారో ఆ విధంగా. This one also not an easy job. ఇది కూడా సామాన్యమైన విషయం కాదు. That's the reason I said, అందుకే నేను అంటున్నాను, if you will not make it in action, your marriage will not be the best. మీ యొక్క వివాహ జీవితము శ్రేష్టమైనదిగా ఉండాలంటే మీలో నుంచి క్రియ అనేది మొదటగా రావాలి. The Urmila just submissive to the Ravi. ఊర్మిళ రవికి లోబడి ఉండాలి. And Ravi just love to your Urmila. రవి ఊర్మిళను ప్రేమించాలి. Then together it will be the best. వారిద్దరూ కలిసినప్పుడు అది శ్రేష్టమైనది. And he will explore the God's blessing and mighty. దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క అద్భుతమైన దీవెనని వారు చూడగలుగుతారు. This is a two-way journey. అది ఇరువురు కలిసి చేయవలసిన ప్రయాణం. It is not a one way. అది ఒకవైపు జరగవలసిన. The both has to be working. ఇద్దరు కూడా పని చేసి ప్రయాణించాలి. It is not expectation. అది Expectation. This is not expectation. అది ఇది ఆశించడం కాదు కానీ This is the acceptance. ఇది అంగీకరించడం. Whatever it is. ఏదైనప్పటికీ కూడా Remember, Jesus loved you and me. ఒక విషయం జ్ఞాపకం చేసుకుని దేవుడు మిమ్మల్ని నన్ను కూడా ప్రేమించి ఉన్నారు. Jesus loved the church. దేవుడు సంఘమును ప్రేమించి ఉన్నారు. Jesus loved the world. యేసయ్య లోకాన్ని ప్రేమించి ఉన్నారు. No matter how we look,
మనం ఏ విధముగా ఉన్నప్పటికీ no matter కూడా, who we are, మనం ఎలాంటి వారమైనప్పటికీ no matter what we speak, మనం ఏం మాట్లాడినప్పటికీ కూడా, no matter where we are from, మనం ఎక్కడి నుంచి వచ్చిన వారమైనప్పటికీ He కూడా, just simple loves you and me today. ఆయన మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. The husband has to love the bride like the way. అలానే భర్తలు కూడా భార్యను It is not an easy job, my dear అది friends. సులభమైన విషయం కాదు. It is not at all easy. అది ఏ విధంగా కూడా సులభమైన విషయం కాదు. This is very difficult job. అది కొంచెం కష్టతరమైన పని. But Bible says, కానీ దేవుని వాక్యం చెప్తుంది, with God I can do anything. దేవునితో సమస్తము సాధ్యమే. That's the reason today I want to tell the groom and bride. అందుకే ఈ రోజు నేను వారిద్దరికి ఇరువురికి కూడా As God initiated this part, ఏ విధముగా అయితే ఈ యొక్క భాగాన్ని దేవుడు ప్రారంభించాడు, allow God to be part of your marriage. దేవుడు కూడా అదే విధముగా మీ యొక్క వివాహ జీవితంలో ఆయనని మీరు అంగీకరించండి, ఆయన కార్యాన్ని అంగీకరించండి. Allow God to be in the center of your marriage. మీ యొక్క వివాహ జీవితంలో దేవుడు ప్రాముఖ్యమైన వారిగా ఉంటాడు. Then I guarantee you both will explore the mighty blessing of God in your ఆ marriage. విధముగా చేసినప్పుడు మీరిరువురు కూడా దేవుడు అద్భుతమైన దీవెనలు మీ And the whole జీవితంలో church and the whole people will witness that great ఈ thing. సంఘంలో ఉన్న వారందరూ కూడా మీ పైన దీవెనలు సాక్ష్యం పలుకుతారు. Oh, wonderful, my dear friends. ఎంతో అద్భుతమైన విషయం. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Once again, I congratulate the groom and bride. మరొకసారి కూడా నా శుభములు నీకు తెలుపుతున్నాను. Thank you very much.